హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ స్టేట్ నుండి నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిలీజ్ అయినాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో మీకు అందిస్తాను. ఇది తెలంగాణ నిరుద్యోగులకు మంచి శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే సింగరేణిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇది రెండవ నోటిఫికేషన్ కావచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మనకు ఈ సింగరేణిలో మనం సెలెక్ట్ అయినప్పుడు ఇక్కడ స్కేల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కేటగిరీ 1, కేటగిరీ 2, 3, 4, 5, 6 వీళ్ళ యొక్క డైలీ బేసిక్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. బేసిక్ పే, ఈ బేసిక్ పేకు అదనంగా మనకు ఇక్కడ డిఏ, స్పెషల్ డిఏ, యాన్యువల్ ఇంక్రిమెంటు, అటెండెన్స్ బోనస్, స్పెషల్ అలవెన్స్ కావచ్చు, తర్వాత అడిషనల్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఎల్టీస్ కావచ్చు, ఫ్రీ ఎల్పిజి గ్యాస్ సిలిండర్, అంటే మనకి ఏవైతే అడిషనల్గా లభిస్తాయి అనేది మనకి ఇక్కడ ఇవ్వడం. అంటే మంచి సాలరీస్ తోటైతే ఉంటాయి ఈ జాబ్స్ అన్నీ కూడా. మనము ఏమేం జాబ్స్ ఇక్కడ ఉన్నాయనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చినప్పుడు ఫిట్టర్ ట్రైనీ అయితే ఇక్కడ మెన్ మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. ఇక్కడ కేటగిరీ 1 వీరి యొక్క బేసిక్ పే వచ్చి చూసారు ఇక్కడ 1100.27, ఇది ఒక 1 డే బేసిక్ పే ఇది. సో ఇక్కడ టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 128 ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు కింద చూస్తే 118 రెగ్యులరు అండ్ 10 స్టార్ గుర్తుంది చూసినా, ఈ క్యారీ ఫార్వర్డ్ అంటే ఇంతకుముందు మిగిలిపోయిన పోస్టులు మళ్ళీ ఇందులోకి క్యారీ ఫార్వర్డ్ అయినాయి. అయితే ఏదైతే కేటగిరీలో మిగిలిపోతే మళ్ళీ అదే కేటగిరీకి ఇందులో పంపించడం అనేది జరుగుతుంది ఇక్కడ. అయితే ఇక్కడ అన్రిజర్వ్డ్ ఈ 128లో అన్రిజర్వ్డ్ 23 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ ఓపెన్ టు ఆల్ లోకల్ అండ్ నాన్ లోకల్. ఇక్కడ లోకల్ నాన్ లోకల్ గురించి కూడా చెప్తాను మీకు. ఇక్కడ ఫస్ట్ ఇందులో చూసినట్లయితే ఓసీకి 11, బీసీకి 2, బీసీబీకి 2, బీసీసీకి 1, బీసీడీకి 1, బీసీఈకి 1, ఎస్సీకి 3, ఎస్టీకి 2 ఉన్నాయి అన్రిజర్వ్లో. అదేవిధంగా లోకల్కి వచ్చేసి 95 + 10 క్యారీ ఫార్వర్డ్ పోస్ట్లెస్. ఇక్కడ ఓసీకి 47, బీసీఏకి 7 + 4, బీసీబీకి 9 + 1, బీసీసీకి 1, బీసీడీకి 7 + 2, బీసీఈకి 4, ఎస్సీకి 15 + 2. ఇది ఇక్కడ క్యాండిడేట్కు ఎస్ఎస్సి అండ్ నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అంటే ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఐటీఐలో ఇక్కడ వీళ్ళు ఫిట్టర్ ట్రైనింగ్ ఒకటి ఫిట్టర్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా అవసరం. ఇక్కడ ఏజ్ వచ్చేసి వీరికి 18 to 30 years ఉండాలి. ఎప్పటి వరకు అంటే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేసరికి. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మాత్రం 5 years ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓకే, ఇక్కడ లోకల్ మీన్స్ లోకల్ అంటే ఎవరంటే 4 డిస్టిక్, ఎర్స్టైల్ 4 districts ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ అండి. కరెంట్ అయితే 16 districts అండి. వీళ్ళందరూ కూడా లోకల్ కిందికి వస్తారు. అన్రిజర్వ్డ్ అంటే నాన్ లోకల్ ఓపెన్ టు ఆల్, అంటే ఇంకా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళందరూ కూడా నాన్ లోకల్ వస్తారు. అయితే అన్రిజర్వ్డ్లో ఎవరు వస్తారంటే ఈ 4 districtలతో పాటుగా మిగిలిన రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వారు కూడా అన్రిజర్వ్డ్ కిందికి వస్తారు. అయితే వాళ్ళందరూ ఈ 4 district క్యాండిడేట్స్ అంటే 16 districts కాకుండా మిగతా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు నాన్ లోకల్ కిందికి వస్తారు. అయితే ఈ లోకల్ నాన్ లోకల్ని ఎలా కేటగిరీ చేస్తారంటే 1 to 7th వరకు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదువుకుంటామో ఆ డిస్ట్రిక్ట్ని లోకల్స్గా చేస్తారు. అంటే ఈ 4 districtలలో మనము 1 to 7th వరకు చదువుకున్నప్పుడు 4 సంవత్సరాలు ఎక్కడైతే వరుసగా చదువుకుంటామో ఆ డిస్ట్రిక్ట్ మనం లోకల్ కిందకి చేయడం జరుగుతుంది. అయితే మనము చదువుకునేటప్పుడు 4 years ఒక అంటే కాన్సెప్ట్ 4 years ఒక్కడ కాకుండా డిఫరెంట్ డిస్ట్రిక్ట్లో చదువుకున్నప్పుడు మనకి ఈక్వల్గా వచ్చినాయి, 2-2 వచ్చినాయి అనుకుందాం. ఈక్వల్గా వచ్చినప్పుడు లాస్ట్ ఎక్కడైతే చదువుతారో దాన్ని లోకల్ కిందకి ట్రీట్ చేస్తారు. ఒకవేళ చదువుకోలేదు, వీళ్ళకు ఎలాంటి ఎడ్యుకేషన్ లేకుండా డైరెక్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో చదవకుండా ఉండి
డైరెక్ట్ ఎస్ఎస్సి కానీ ఇంటర్ కానీ ఐటీఐ పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ఎలా తీసుకుంటే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆధారంగా, అంటే వారి యొక్క తహసీల్దార్ ఇచ్చిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఆధారంగా వారి యొక్క లోకల్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు కూడా నివసించిన ప్రాంతాలు కూడా ఈక్వల్గా, అంటే ఎక్కడ ఎక్కువగా నివసిస్తారో దాన్ని రెసిడెన్షియల్గా తీసుకుంటారు. అయితే వాళ్ళు కూడా ఈక్వల్గా ఉన్నప్పుడు లాస్ట్ ఎక్కడైతే నివసిస్తారో దాన్ని రెసిడెన్షియల్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఇక్కడ కూడా మెయిన్నే వీళ్ళు కేటగిరీ 1 పోస్టులు. ఇక్కడైతే టోటల్ వచ్చేసి 51 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కింద 8, లోకల్ కింద 43 ఉన్నాయి. ఇక్కడ మీరు రిజర్వేషన్ చూసుకోవచ్చు. వీరికి కూడా ఎలక్ట్రీషియన్ కాబట్టి వీళ్ళు కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఉండాలి. తర్వాత నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. వీరికి కూడా ఏజ్ 18 to 30, ఎస్సీ ఎస్టీ బీసీకి 5 years. ఆల్ పోస్టులకు ఎస్సీ ఎస్టీ బీసీలకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఇక్కడ వెల్డర్ ట్రైనీ వీరి పోస్టులు టోటల్గా వచ్చేసి 54, అన్రిజర్వ్లో 10, లోకల్ కింద 44 ఉన్నాయి. ఇక్కడ వీరికి కూడా ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ వెల్డర్ ట్రేడ్లో ఉండాలి. తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ సేమ్. టర్నర్ ఆర్ మెకానిస్ట్ ట్రైనీ మెన్ ఓన్లీ, కేటగిరీ 1 పోస్టులు. ఇవి కూడా ఈ టోటల్ 22 ఉన్నాయండి. ఇక్కడ అన్రిజర్వ్లో 4, లోకల్ వచ్చేసి 18 ఉన్నాయి. ఎస్ఎస్సి ప్లస్ టర్నర్ ఆర్ మెకానిస్ట్ 2 years institutional studying and training of ITI National Apprentice Certificate issued by National. ఓకే, ఆఫ్టర్ 1 year ట్రైనింగ్ అండర్ అప్రెంటిస్ ఉండాలి ఖచ్చితంగా. ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి వీళ్ళకు టర్నర్ లేదా మెకానిస్ట్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి. ఇక్కడ కూడా ఏజ్ కూడా సేమ్ అండి. మోటార్ మెకానిక్ ట్రైనీ ఇది కూడా మెన్స్కి ఓన్లీ, కేటగిరీ 1 ఇది. తర్వాత వీరి యొక్క టోటల్ వేకెన్సీ 14 అండి. అన్రిజర్వ్ కింద 2 ఉన్నాయి, లోకల్ కింద 12 ఉన్నాయి. ఎస్ఎస్సి ఉండాలి. తర్వాత ఐటీఐలో మోటార్ మెకానిక్ ట్రేడ్లో ఉండాలి. అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ సేమ్ అండి. పౌండరీ మ్యాన్ మోల్డర్ ట్రైనీ మెన్ ఓన్లీ. ఇక్కడ కూడా టోటల్ వేకెన్సీస్ 19, అన్రిజర్వ్డ్ 3, లోకల్ వేకెన్సీస్ వచ్చేసి 16 అండి. ఎస్ఎస్సి పాస్, ఐటీఐ, అప్రెంటిస్ సర్టిఫికేట్ ఉండాలి. ఏజ్ సేమ్ అండి. జూనియర్ స్టాఫ్ నర్స్ ఫిమేల్ ఓన్లీ. ఇక్కడ ఇంతకుముందు చూడండి అన్ని పోస్టులకు మెన్ ఉంటాయి. ఇక్కడ జూనియర్ స్టాఫ్ నర్సెస్ మాత్రం ఫీమేల్ ఓన్లీ అన్నారు. ఇక్కడ గ్రేడ్ డి అంటే గ్రేడ్ ఏ అంటే వీళ్ళకి బేసిక్ పే వచ్చేసి 29,460.30. టోటల్ 84 వేకెన్సీస్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 17, లోకల్ 67 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ వీళ్ళ క్వాలిఫికేషన్ వచ్చినప్పుడు అయితే ఇంటర్మీడియట్ విత్ డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఆర్ జనరల్ నర్సింగ్ అంటే జిఎన్ఎం కోర్స్ లేదా బీఎస్సీ నర్సింగ్ రికగ్నైజ్డ్ బై కన్సర్న్ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ నుంచి. వీరి యొక్క ఏజ్ వచ్చేసి 18 to 30 ఉండాలండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 5 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు సైట్ ఇచ్చారు www.scclmines.com. ఇక్కడ మన సైట్ని చూస్తుంటాం. అయితే దాన్ని సైట్లో క్లిక్ చేసేసి మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు. మనం ఎవరి మొబైల్ నుంచి వారైతే అప్లై చేసుకోవచ్చు. మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే మీకు ఇంటర్నెట్ డేటా ఉంటే అయిపోతుంది. మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాపీస్ కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అంటే 22 January 2021 3 గంటల నుంచి స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ వచ్చేసి 4th February 2021 5 గంటల వరకు మీరు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనకి డేట్లో మనం ఇక్కడ చూసుకోవచ్చు. మోడ్ ఆఫ్ పేమెంట్ మీరు వాస్తవంగా ఇలా ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎలాంటి ఫీజు లేదండి. కానీ రిమైనింగ్ అందరికీ కూడా 200 ఫీజు అయితే ఉంది. ఇది కూడా మనము ఆన్లైన్లోనే అప్లై చేసినప్పుడు ఆన్లైన్లోనే మనకి అక్కడ కనబడుతుంది. ప్లీజ్ క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్ ఫీ పేమెంట్ త్రూ బ్యాంక్ అని చెప్పేసి కనబడుతుంది. అక్కడ మనం క్లిక్ చేసినట్లు మనం పేమెంట్ అయితే కట్టచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు కట్టాల్సిన అవసరము లేదు. అయితే మనం ఫీజు పేమెంటు నెఫ్ట్ కావచ్చు, ఆర్టీజీఎస్ కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కావచ్చు, యూపీఐ పేమెంట్ దేని ద్వారానైనా మనం పేమెంట్ చేయొచ్చు. ఇక్కడ మనం అప్లోడ్ చేసేటప్పుడు ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది మనం ఫోటోది. అయితే ఫోటో ఎగ్జామ్ రాసేటప్పుడు మన యొక్క ఫోటోకి మన ఫేస్ని చెక్ చేసుకుంటారు. కాబట్టి మన ఫేస్ దానికి పోలి ఉండాలి. కాబట్టి మనము రీసెంట్లీ తీసుకున్న కలర్ ఫోటోని మాత్రమే అప్లోడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకు తేడాలు రాకుండా ఉంటుంది.
ఇక్కడ మనము ఫోటో సైజ్ చూసుకున్నట్లయితే విడ్త్ 3.5 సెంటీమీటర్స్, హైట్ 4.5 సెంటీమీటర్, అదేవిధంగా సిగ్నేచర్ కూడా 1.5 సెంటీమీటర్ స్పేస్ ఉండేటట్టుగా ఒక వైట్ పేపర్ మీద మనము తీసేసుకొని దీన్ని 10 KB టు 15 KB సైజులో ఉంచేసుకొని మనము అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మన సర్టిఫికేట్స్ని కూడా మనకి ఏదైతే క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి కానీ, తర్వాత నేటివ్ సర్టిఫికేట్స్ కానీ, ఎస్ఎస్సి, తర్వాత మీ యొక్క ఐటీఐ మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేటు, తర్వాత అప్రెంటిస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా పీడిఎఫ్లో కన్వర్ట్ చేసేసుకొని 300 KB కంటే తక్కువ ఉండేటట్టుగా చూసుకొని మనం ఈ కాపీస్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము జనరల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూడండి, స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడ ఉంటే 1 to 7th వరకు అయితే ఉండాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది లోకల్ స్టేటస్ కోసం కాబట్టి. ఎస్ఎస్సి ఇది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం, అంటే డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ఎస్ఎస్సిలో ఎలా అయితే ఉంటుందో అలానే ఉండాలి. ఆల్ క్వాలిఫైయింగ్ సర్టిఫికేట్ అంటే మెమో మార్క్స్, ప్రొవిజనల్, ఒరిజినల్ డిగ్రీ, బోనాఫైడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద కాలేజ్, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై, అంటే లేటెస్ట్ అంటే 6 months లోపలిది అన్నట్టు. ఓకే, ఇవైతే ఖచ్చితంగా మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ మనము సెలెక్షన్ అయిన తర్వాత ఈ సర్టిఫికేట్ వాళ్ళకి ప్రొవైడ్, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్ కావచ్చు, ఐడి ప్రూఫ్ మెన్షన్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ కావచ్చు, ఇఫ్ ఎంప్లాయిడ్ గౌడ్ సర్వీస్ రిలీవింగ్ లెటర్ ఫ్రమ్ హెచ్ఓడి కావచ్చు, కాపీ ఆఫ్ సైన్డ్ ఆన్లైన్ అప్లికేషన్ డాటా షీట్ అండ్ కలర్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ ద టైమ్ ఆన్లైన్ అప్లికేషన్ మిషన్. అయితే ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్లో మనం ఒకవేళ చదివినట్లయితే మనకు స్టడీ సర్టిఫికేట్ కోసం మనకు ఒక ఎన్క్లోజర్ 1 ఉంది ఇక్కడ చూడండి. దీని ప్రకారంగా మనము అంటే మనం బోనఫైడ్ పెట్టేస్తాం. తర్వాత ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ కోసం అయితే ఇక్కడ ప్రొపార్మా ఉంది చూడండి, ఈ ప్రొపార్మా ప్రకారం అయితే నింపేసి తహసీల్దార్ సంతకం తీసేసుకొని మనం పంపించాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఈ పోస్టులు అంటే ఈ సమాచారాన్ని ఇంతే కాకుండా మీరు కూడా నోటిఫికేషన్ చదివి అప్లై చేస్తారని నేను చెప్పేసి ఆశిస్తున్నాను. అంటే ఈ పోస్టులలో మీరు అప్లై చేసేసుకొని ఈ జాబ్లో మంచి సెటిల్ అవుతారని చెప్పేసి నేను ఆశిస్తాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.